హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు కార్తిక్. ఈరోజు మనము యాపిల్ 9 సిరీస్ వాచ్ సెటప్ ప్రాసెస్ చూద్దాము. 2 days బ్యాక్ నేను అన్బాక్సింగ్ చేసి షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లెట్స్ స్టార్ట్ ద సెటప్ ప్రాసెస్. బాక్స్లో మనకి వాచ్ డైలు మ్యాక్సిఫ్ ఛార్జర్ ఇచ్చారు చూడండి. ఇంకో బాక్స్లో వచ్చేసి మనకి వాచ్ స్ట్రాప్స్ ఇచ్చారు. ఇవి బ్లూ స్ట్రాప్స్. ఇవి మీడియం కానీ స్మాల్ కానీ ఉంటుంది. మనకు బాక్స్ ప్యాకేజ్లో ఇవి వస్తాయి, మ్యాక్సేఫ్ డైలు స్ట్రాప్స్. ఛార్జర్ కొంచెం పక్కన పెడదాం. ఒకసారి స్ట్రాప్స్ వేసి చూద్దాము. మనము 2 సైడ్ నుంచి అలా తోస్తే స్ట్రాప్ సెట్ అయిపోతుంది వాచ్కి. మనము స్ట్రాప్స్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ వాచ్కి 2 sides బటన్స్ ఇచ్చింటాడు. ఆ బటన్స్ ప్రెస్ చేసి లాగేస్తే వస్తుంది. చూడండి, 2 sides ఇచ్చాడు. ఒకసారి మనం హ్యాండ్కి పెట్టుకొని చూద్దాం. నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటాను. ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. నాకైతే స్మాల్ ఏమో ఇచ్చినట్టున్నాడు. కరెక్ట్ సరిపోయింది. కరెక్ట్ లాస్ట్ హోల్కి సరిపోయింది. కొంచెం మీడియం ఇచ్చింటే బాగుండేది. వాచ్ లుక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. సిల్వర్ కలర్ వాచ్ అది. వాచ్ ఆన్ అయిన వెంటనే మనకి ఒక పాపప్ వస్తుంది కనెక్ట్ చేయమని. క్లిక్ ఆన్ కంటిన్యూ. తర్వాత మనకి వాచ్లో క్యూఆర్ టైప్లో ఒకటి కనిపిస్తుందండి. దాన్ని ఫోన్తో స్కాన్ చేయండి. ఏదో కొంచెం ఇష్యూ వచ్చింది. క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేయండి. అదే ఇప్పుడు స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన వెంటనే సక్సెస్ఫుల్గా అపేర్ అయింది. మీ దగ్గర ఓల్డ్ యాపిల్ వాచ్ ఉంటే రీస్టోర్ చేయమని అడుగుతుంది. లేదంటే సెటప్ హ్యాస్ ఏ న్యూ యాపిల్ వాచ్ మీద క్లిక్ చేయండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తే లెఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి, రైట్ హ్యాండ్ అయితే రైట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యాపిల్ వాచ్ మీ యాపిల్ ఐడితో కనెక్ట్ అవుతుంది. క్లిక్ ఆన్ అగ్రీ. నెక్స్ట్ వచ్చేసి పాస్కోడ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. క్లిక్ ఆన్ క్రియేట్ ఏ పాస్కోడ్. నేను జస్ట్ సెటప్ ప్రాసెస్ కాబట్టి నేను ఉత్త 0s ఇస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది పాస్కోడ్గా సెట్ చేసుకోండి. రీఎంటర్ చేయమని అడుగుతుంది. అంతే, పాస్కోడ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ సైజ్ అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ. ఓకే. తర్వాత మీ డీటెయిల్స్ అంతా చూపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండరు, హైటు, వెయిట్ అన్నీ చూపిస్తుంది. ఇంతకుముందు మీరు యాపిల్ ఫిట్నెస్ యాప్లో డీటెయిల్స్ ఇచ్చింటే అవి ఇక్కడ చూపిస్తుంది. లేదంటే మీరు ఎంటర్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. జస్ట్ ఏ డెమో క్లిప్. మీరు 2 ఫింగర్స్తో ట్యాప్ చేస్తే పిక్చర్స్ తీస్తుంది మీ కెమెరాలో. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కొద్దిసేపటి తర్వాత మీకు వెల్కమ్ టు యాపిల్ వాచ్ అని వస్తుంది. క్లిక్ ఆన్ డన్. అంతే అండి, ఓవరాల్ పేరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాచ్ అన్లాకింగ్ కోసం పాస్కోడ్ అడుగుతుంది. పాస్కోడ్ ఎంటర్ చేయండి. క్లిక్ ఆన్ డన్. మీరు క్రోమ్ని కింది కంటే విడ్జెట్స్ అన్నీ చూపిస్తుంది. దీంట్లో టిప్స్, ఫిట్నెస్ అన్నీ సంబంధించినవన్నీ చూపిస్తుంది. మనకి క్రోమ్ వచ్చేసి బ్యాక్ బటన్గా పనిచేస్తుంది. ఇంకా హోమ్ స్క్రీన్లో ఉంటే మనకి యాప్స్ లిస్ట్ అంతా చూపిస్తుంది. యాప్ వాచ్ అయితే చాలా స్మూత్గా ఉంది అసలుకి. క్రోమ్ కింద ఉన్న పవర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి కంట్రోల్ ప్యానెల్స్ అంతా చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం వైఫై ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనం కంట్రోల్స్ని ఎడిట్ కూడా చేయొచ్చు. న్యూ కంట్రోల్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వాచ్ వర్షన్ని చూద్దాం.
వాచ్ ఓఎస్ వర్షన్ని. అబౌట్ వాచ్ ఓఎస్ వర్షన్ వచ్చేసి 10.5 మీద రన్ అవుతుంది. స్టోరేజ్ వచ్చేసి 64 GB. మనకు స్టోరేజ్ అవైలబుల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 57 GB ఉంటుంది. ఈ యాపిల్ వాచ్ 9లో అన్ని హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, ఈసీజీ ఉంది, టెంపరేచర్ సెన్సార్ ఉంది, అలానే బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ కూడా ఉంది. అలానే అన్ని వర్కౌట్స్ ట్రాకింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో యాప్ స్టోర్ కూడా ఉంది. దీంట్లో మనము యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం యాపిల్ వాచ్ని ఫోన్ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ప్రీ ఇన్స్టాల్గా వస్తుంది. ఫోన్ అప్లికేషన్ నుంచి మనం వాచ్ ఫేసెస్ సెట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. చూడండి, చాలా వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఇంకేది కావాలనుకుంటే ఇది సెట్ చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ యాపిల్ వాచ్ 9 setup process. Please like this video and subscribe my channel.